హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే ఇక్కడ నువ్వులు చిక్కీ చేస్తున్నా అండి. చూడండి, నేనైతే ఇక్కడ వైట్ నువ్వులు తీసుకున్నాను అండి. మామూలుగా నార్మల్గా బ్లాక్ నువ్వులతో కూడా చేసుకోవచ్చు వీటిని. బ్లాక్ నువ్వులతో చేస్తే మా బాబు అంతగా ఇష్టపడడం లేదు, అందుకే వైట్ తీసుకున్నాను అండి నేను. చూడండి, సిమ్లో మీడియంలో పెట్టుకొని బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి, చిటపట్లాడేంత వరకు. ఇలా చూడండి, నేనైతే 2 కప్స్ తీసుకున్నాను నువ్వులు. మెజర్మెంట్స్ ఏ కప్తో అయినా తీసుకోవచ్చండి, మీకు నచ్చిన కప్తో. నేను 2 కప్స్ తీసుకున్నా ఒక గ్లాస్తో. ఇక్కడ చూడండి, బెల్లం కూడా 1 కప్ అండ్ 3/4 కప్ తీసుకున్నానండి 2 కప్స్ నువ్వులకి. ఇంకా వాటర్ వేసి పాకం పట్టుకోవాలండి. దీనికి ఏం పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదండి, జస్ట్ నెయ్యి ఇంకా నువ్వులు బెల్లం ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఇంకా చూడండి, బెల్లం అంతా ముద్దలు ముద్దలుగా ఉంది, కరగాలని కొంచెం అట్లే పెట్టేశాను. సిమ్లో అయినా పెట్టుకోవచ్చు, మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ మధ్యలో వేరే పనులు ఏమన్నా కిచెన్లో ఉంటే చూసుకుంటూ మధ్యలో కలబెట్టుకుంటూ చేసుకోవచ్చండి ఇలా. ఇంకా చూడండి, పాకం అయితే రెడీ అవుతుంది. మధ్యలో ఒకసారి కలబెట్టుకుంటున్నా నేను. వెరీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి, ఏమి చేతగాని వాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నా నేను. ఇంకా చూడండి, ఇక్కడ పాకం అయితే పడుతుంది, మెల్లగా మెల్ట్ అవుతుంది బెల్లము. సో ఇలా అంతా పాకం కట్టుకోవాలండి. జస్ట్ ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని దాంట్లో బెల్లం సిరప్ వేస్తే గట్టిగా గడ్డ అయ్యేంత వరకు ఉండాలండి పాకము. ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ వాటర్లో వేస్తేనే గట్టిగా అయిపోయింది. నేను ముందే ఆల్రెడీ చెక్ చేశానండి, మళ్ళీ మీకు చూపించడానికి ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆ డ్రాప్ ఉంది కదా పక్కన, అది చెక్ చేశాను. ఇక్కడ చూడండి, బెల్లం గట్టిగా అయిపోయింది. ఇది కరెక్ట్ పాకం అండి. చూడండి, ఇక్కడ నేను నువ్వులు వేసేసాను, బట్ నువ్వులు ఏంటంటే నాకు ఒకే చేత్తో 2 చేతులు బిజీగా ఉంటాయి కాబట్టి వీడియో తీయలేకపోయాను మీకోసం. ఇక్కడ చూడండి, నువ్వులు వేసాక కళాయి పెట్టేసి, ఇంకా సారీ అండి, మీ ప్లేట్కి గ్రీజ్ రాయాలండి. ప్లేట్కి ఈ లోపల ప్లేట్కి ఏంటంటే కొంచెం నెయ్యి రాసుకోవాలండి ప్లేట్లో. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి, పాకం పట్టుకున్న నువ్వులు పాకం వేసుకున్న మిశ్రమాన్ని. ఇలా చూడండి, ఇలా కొంచెం చల్లారాక మీడియంగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి. నార్మల్గా గట్టిగా కట్ చేస్తే వస్తాయండి, ఇవి క్రంచీగా ఉంటాయి కాబట్టి నాకు కట్ చేయడానికి అంత మంచిగా రాలేదు. గట్టిగా టక్కని కట్ చేయాలండి. ఇలా కట్ చేశాను నేనైతే. లేదు, కట్ చేయడం ఇష్టం లేకపోతే పూర్తిగా కంప్లీట్గా చల్లారినాక ఇంచుకోవచ్చండి, బాగా పల్చగా పరుచుకొని దీన్ని. ఇలా అయితే నేను చేశానండి. చూడండి, చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయండి. చూడండి, ఇలా వచ్చేస్తాయి, క్రంచీగా ఉంటాయండి ఇవి. కొంచెం కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే నాకైతే క్రంచీగా వచ్చేసాయండి. చూడండి, ఇలా అన్నీ వేసేసాను. ఈ ఒక ప్లేట్లో అయితే కట్ చేశాను, ఒక ప్లేట్లో తుంచానండి. అలాగే ఎలా వస్తాయా అనేసి చెక్ చేశాను. చూడండి, ఇలా వచ్చేసాయి నాకు. అంతే అండి, వెరీ ఈజీగా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే నువ్వుల చిక్కీ రెడీ అయిపోయింది. చూడండి, ఇలా వచ్చేసాయి నాకు ఫైనల్గా. మీ పిల్లలకు మీరేం చేసి పెడతారు? ఇలా నువ్వులు చిక్కీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. బెల్లం ఉంటుంది, నువ్వులు ఉంటాయి, ఆడవాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా బాగుంటుందండి ఆరోగ్యంగా నువ్వులు. ఇంకా బెల్లం తినడం వల్ల బ్లడ్ బాగా పడుతుంది. ఇలా చూడండి, ఇలా ఇంట్లోనే మాకేంటంటే ఇవి షాప్కి కాదు కదండి, ఎలా ఉన్నా తినేస్తారు. షేప్ అంత ఇంపార్టెంట్ కాదు కదా నా దృష్టిలో అయితే. సో ఇలా చేసేసానండి నేను. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా అయితే ఇది అండి అవుట్పుట్, ఇలా వచ్చేసాయి నాకు. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.